మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలకపాన్పు ఎక్కారా? అయితే ఆ అలక సొంతాన్న వెంకటరెడ్డి పైనేనా లేక కాంగ్రెస్ అధిష్టానం పైన? ఇదే ఫీలింగ్లో బీఆర్ఎస్లోకి వెళ్ళనున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు జిల్లా కేంద్రంలో భారీ సభ జరిగింది. ఆ సభకి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడర్లు అందరూ హాజరయ్యారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం దూరంగా ఉండడం హాట్ టాపిక్గా మారింది. పైగా ఆయన వెళ్లకుండా ఉండడంతో పాటు తన నియోజకవర్గానికి చెందిన లీడర్లు, క్యాడర్ ఎవ్వరూ మీటింగ్కి వెళ్లొద్దని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు జరిపి అధికారంలో వచ్చిన వెంటనే మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ జిల్లా కుల సమీకరణ నేపథ్యంలో తన సొంత సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఆయనకు మాత్రం మొండి చేయి చూపారు. తనకు ఇచ్చిన హామీ ఏమైందని రాజగోపాల్ రెడ్డి పలుసార్లు ఢిల్లీ పెద్దలను కలిశారు. కలిసిన ప్రతిసారి అదుగో ఇస్తాం, ఇదిగో ఇస్తామంటూ నాంచుతున్నారే తప్ప విస్తరణ మాత్రం చేపట్టడం లేదు. కాగా ఇటీవల నేరుగా రాహుల్ గాంధీని కలిసి వచ్చారు రాజగోపాల్ రెడ్డి. పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 2.5 ఏళ్లు దాటింది. ప్రస్తుత పరిస్థితిలో ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేస్తారో లేదోనని అయోమయం నెలకొంది. అలాంటి పరిస్థితిలో మంత్రి పదవి వస్తుందన్న గ్యారంటీ రాజగోపాల్ రెడ్డికి లేదని, అందుకే అధిష్టానానికి తనలో ఉన్న అసంతృప్తిని చూపించేందుకే సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్కు వెళ్లలేదని ప్రచారం జరుగుతుంది. గత ఏడాది జూన్లో జరిగిన విస్తరణలో 4గురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఆ సమయంలో తనకు తప్పకుండా పదవి వస్తుందని ధీమాలో ఉన్న రాజగోపాల్ రెడ్డికి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్లే పదవి రావట్లేదని సంకేతాలు అధిష్టానం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఒకే కుటుంబం నుంచి 2కి మంత్రి పదవులు ఎలా ఇస్తారని సీనియర్ లీడర్ అభ్యంతరం పెడుతున్నారని సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. అందుకోసమే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో వెంకటరెడ్డిని పక్కన పెట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ వెంకటరెడ్డి మంత్రి పదవికి బదులుగా ఏఐసీసీలో కీలక పదవి ఇవ్వాలని కండిషన్ పెట్టడంతో పీఠముడి పడినట్టు టాక్ ఉంది. దీంతో అన్న వెంకటరెడ్డి వల్లే తనకు మంత్రి పదవి రావట్లేదని అక్కసు పెంచుకొని నల్గొండ సభకు రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారేమోనని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మంత్రి పదవి కోసం ఎదురు చూసి విసిగిపోయిన రాజగోపాల్ రెడ్డి పలుసార్లు తనలో ఉన్న అసంతృప్తిని బహిర్గతం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పనితీరు లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గుర్తు చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదని ప్రకటనలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత సీఎం కుర్చీలో ఎవరు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుందని కామెంట్ చేశారు. ఇలా వరుసగా ప్రభుత్వ పార్టీని పరోక్షంగా ప్రశ్నిస్తున్న రాజగోపాల్ రెడ్డి నల్గొండ సభకు వెళ్ళకపోవడం, లీడర్లు, క్యాడర్ సైతం వెళ్లొద్దని ఆదేశాలు ఇవ్వడంతో ఆ నియోజకవర్గం నుంచి ఎవరూ సభకు వెళ్ళలేదు. అంతేకాదు ఈయన ఇదే అసంతృప్తిలో బీఆర్ఎస్ గడప తొక్కనున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.